నా తోడు నీవేనయ్యా యేసయ్యా, ప్రేమ గల యేసయ్యా, యేసయ్యా తోడు నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా, కరుణలేని లోకమందున కన్నీరలికే నీ పిల్లలకై, కరుణలేని లోకమందున కన్నీరలికే నీ పిల్లలకై, జాలి చూపి కన్నీరు తుడిసిన, జాలి చూపి కన్నీరు తుడిసిన ప్రేమ గల యేసయ్యా, యేసయ్యా ప్రేమ గల యేసయ్యా, యేసయ్యా తోడు నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా, నీ ఆజ్ఞ మరసి నిన్ను విడసి సాతాను చెరలో కృంగియుండగా, నీ ఆజ్ఞ మరసి నిన్ను విడసి సాతాను చెరలో కృంగియుండగా, చేయి సాపి లేవనెత్తిన, చేయి సాపి లేవనెత్తిన ప్రేమ గల యేసయ్యా, యేసయ్యా ప్రేమ గల యేసయ్యా, యేసయ్యా తోడు నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా, నా పాప శాపము నన్ను తరుముచుండగా, నా హృదయ వేదనలు విస్తారమాయనే, నా పాప శాపము నన్ను తరుముచుండగా, నా హృదయ వేదనలు విస్తారమాయనే, ప్రాణమేసి రచన వీసిన, ప్రాణమేసి రచన వీసిన ప్రేమ గల యేసయ్యా, యేసయ్యా ప్రేమ గల యేసయ్యా, యేసయ్యా తోడు నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా, యేసయ్యా ప్రేమ గల యేసయ్యా, యేసయ్యా తోడు నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా, తోడు నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని మమ్మల్ని ప్రేమించి నీ ప్రభు సమస్కార ఆరాధన కార్యక్రమంలో మీరు ఇంతవరకు జరిగించినందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రతి మాటలో మీరున్నారు, స్తుతి యందు మీరున్నారు, వాక్య ధ్యానంలో మీరున్నారు, ఆరాధన అంతటిలో మీరున్నారు. ప్రభువా, నీ ఆశీర్వాదాలతో, నీ బలముతో, నీ జీవముతో, నీ ఆత్మతో నింపి సాక్షులుగా, సాధనములుగా వాడుకోవడమని, నూతన పరచమని, మనసు ఆలోచన తలంపుల క్రియలను ప్రభువా జీవాన్ని అనుగ్రహించమని, ఎండిన స్థితిలో ఉన్న ఆ జీవితాలను ప్రభువా బ్రతికించమని, సేద తీర్చమని, బలపరచమని, నూతన సృష్టిగా చేయమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుండగా మీరే మహిమ పొందమని, ఇంతవరకు జరిగించినందుకై స్తోత్రాలు. రోగులను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నందుకై
స్తోత్రం. అప్పుల సమస్యలను విడిపించే దేవుడుగా ఉన్నందుకై స్తోత్రం. స్తోత్రం. కరువులో కాపాడే దేవుడుగా ఉన్నందుకై స్తోత్రం. క్షమించే దేవుడుగా ఉన్నందుకై నీకే స్తోత్రం. స్తోత్రం అర్పిస్తూ నీ మాటలు మా హృదయాలలో నూరంతలుగా ఫలించి ధైర్యాన్ని ఇవ్వమని, విశ్వాసాన్ని కలుగు చేయమని, అద్భుతాలు జీవితంలో జరిగించమని మహిమా ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా చూద్దాం అందరూ ఆమేన్. బిగ్గరగా చూద్దాం అందరూ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మరణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. ఎందుకంటే శోధనలోనికి తెగ దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. బిగ్గరగా చూద్దాం అందరూ ఆమేన్. బిగ్గరగా ఆమేన్. ధన్యైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము తోడై ఉండి సర్వ సత్యములు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. బిగ్గరగా చేతులు చెప్దాం ఆమేన్. బిగ్గరగా చేతులు చెప్దాం ఆమేన్. హల్లెలూయా. కూర్చున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. ప్రభు మేము దీవించును గాక. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. పాస్టర్ బ్రదర్ చెప్తున్నాడు వాళ్ళ పాప కోసం. మా కూతురు ఆపరేషన్ జరిపినాక రోజు ఆపరేషన్ బాగానే జరిగిన దేవుడి దయ వల్ల, మా అజయ్ గారి ప్రార్థన వల్ల దేవుడు ఆలకించి ఆపరేషన్ బాగా శ్రేమంగా జరిగినదని చెప్పినారు డాక్టర్లు. అయితే పాస్టర్ గారు రోజు ప్రార్థన చేపిస్తూనే ఉంటాం. అయితే నిన్న అంటుంది, పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే బాగున్నాను అన్నాక, వత్తడమ్మా శనివారం కానీ ఆదివారం కానీ వస్తలే అన్న. నిన్న వచ్చిండు, ప్రార్థన చేసిండు. పీడకాళ్ళు కాళ్ళు వస్తాయమ్మా అని చెప్పిండు. అంటే అయ్యా కాళ్ళు వస్తున్నాయా, పీడకాళ్ళు వస్తున్నాయి అని అంటే శుతులు చెప్పుకుంటాం, ప్రార్థన చేసుకొని పండుకోమ్మా అన్నాడు. ఇంకా వచ్చిండు. రాత్రి ఇంకా అంతే బాధలు, అంతే ఏడ్చుకుంటా పండుకుందంట. ఒక తెల్ల గుడ్డలు వేసుకొని వచ్చి, ఎందుకమ్మా ఏడుతున్నావు అంటే, బాధగా ఉన్నదయ్యా అంటే, నువ్వురయ్యా అంటే, నేను డాక్టర్ అన్నమ్మా అన్నట. నీకు కన్నీళ్ళు ఉండవు, నీకు ఇంకా వేదన ఉందో, నీకు బాగుంటుందమ్మా, నీకు ఇబ్బందే లేదు, నీ కళ్ళ అని కళ్ళ నీళ్లు తుడిసి నెత్తించేబెట్టి ప్రార్థించి పోయినట్టు చెప్తుంది అమ్మాయి. ఈరోజు ఎట్లా జరుగుతున్నా అని. అది అయ్యగారు ప్రార్థన చేసి పోయినాక రాత్రి జరిగిన సంఘటన. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అవును ప్రియులారా, దేవుడే వచ్చి ఆమె కన్నీటిని తుడిచినట్లుగా కళల ద్వారా ఆదరించే దేవుడు ఆ బిడ్డను స్వస్థపరచునుగాక. ఆమెను బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, లక్ష్మయ్య చేస్తావా? చివరి ప్రార్థన చేయమని. దయగలిగిన ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున ఇంతవరకు మీరు జరిగించారు ప్రభు. మరి మీ విషయంలో కూడా, మరి మా సహోదరి విషయంలో కూడా నాయన రాత్రి కాలంలో మీరు వచ్చినందుకే స్తోత్రాలు. మీరు దర్శించినందుకే స్తోత్రాలు. కన్నీటిని తుడిచినందుకే స్తోత్రాలు. నీ దుఃఖ దినాలు సమాప్తం అవునని సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఇక నువ్వు దుఃఖించవు, బాధపడవని ప్రభా నిబ్బరము కలిగించినందుకే స్తోత్రాలు. నీ మాటలో శక్తి, జీవం ఉన్నదయ్యా. మీరు స్వస్థపరిచే దేవుడు అని ధైర్యం ఇచ్చినందుకే స్తోత్రం. స్తోత్రం. సంఘాన్ని కూడా బలపరచమని, ధైర్యపరచమని, స్వస్థపరచమని, మరొకసారి బిడ్డ అవసరతలు తీర్చమని, జీవనైనా గాయాలను మీరు చేసిన గాయాలను మీరు చేయవారు మీరే, గాయాలను కట్టువారు మీరే నాయన.
6 బాధలు వచ్చినాయి, నిన్ను ఏమి చేయవన్నావు. 7 బాధలు వచ్చినావి, నిన్ను ఏమి చేయవని, నీ తోడుగా నుండి విడిపిస్తానని వాగ్దానం చేసావు. మీరు విడిపించినందుకే స్తుతులు అర్పిస్తూ, స్వస్థపరిచినందుకే వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరియమ్మ గురించి కూడా మీరు అనుదిన ప్రార్థనలో ఇంకా సంపూర్ణంగా స్వస్థత దేవుడు, ఆ కుట్లు దాదాపు 20 కుట్లు పడ్డాయి, కోసి పడేసేది. మొదటి ఆపరేషన్ కొంచెం తేడా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చినందువల్ల రెండో ఆపరేషన్ కూడా మళ్ళా కొన్ని 15-20 రోజుల తర్వాత రెండో ఆపరేషన్ చేశారు. దాదాపుగా 20 కుట్లు ఇలాగా వేశారంటే అందరూ మీ ప్రార్థనలో కూడా జ్ఞాపం చేసుకోవాలని, ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దగ్గరగా ఆమేన్. మరి మన స్వస్థపరచును గాక, దీవించును గాక. ఆమేన్. ఆలస్యమైంది వాళ్ళ బలారాధన కాబట్టి 12:30కే క్లోజ్ అవుతుంది. ఇవాళ బాగా బలారాధన కాబట్టి 1 గంట లేట్. దేవుడు మేము బహుగా బలపరచును గాక.